Hi, hello, welcome to Eagle Media Works. You're watching Spotlight. కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. Chevella పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు దిగుతున్నారు. ఆయన మన ముందు ఉన్నారు. ఆయన మనతో మాట్లాడబోతున్నారు. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం సార్. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు యూత్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే ఈ పాలిటిక్స్లో ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ యూ హ్యావ్ బీన్ అడ్రసింగ్ దట్ ఫ్యాక్ట్. యూత్ అనే వాళ్ళు కీ రోల్ ప్లే చేయాలని చెప్పేసి వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆల్వేస్ బీన్ టాకింగ్ ఇస్ పిల్స్ గురించి, ఆర్టీఎస్ గురించి, ఆర్టీఐ ఎట్లా వాడాలో గురించి యూత్ తెలుసుకోవాలని చెప్తూ ఫోకస్ చేస్తున్నారు. అంటే అది ఎట్లా ఇన్స్టిల్ చేద్దామని అండ్ ఆ థాట్ ప్రాసెస్ ఏంటి మీరు? ఆర్టీఐ అనేది ఒక మంచి టూల్. ఇట్ స్ట్రెంథన్స్ డెమోక్రసీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డెమోక్రసీ ఈజ్ ఓ ప్రశ్నించే గొంతు ఉండాలి. కానీ సాధారణంగా ప్రశ్నించే గొంతు అంటే ఏదో పోలీస్ స్టేషన్ వచ్చి ప్రశ్నిస్తే చిన్నోడు ఉంటే ఆయన గొంతు చిన్నది, పెద్దోడు ఉంటే ఆయన గొంతు పెద్దది, తక్కువ డబ్బోడు ఉంటే ఆయన గొంతు చిన్నది, పెద్ద డబ్బోడు ఉంటే అది. అయితే ఆర్టీఐ కట్స్ అక్రాస్ ఆల్ దీస్ బ్యారియర్స్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ విచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇన్ టు ద పార్లమెంట్ అండ్ పాస్ ద బిల్. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అది నువ్వు ఎంత డబ్బు ఉన్నా కూడా 10 రూపాయలే కావాలి దానికి, 10 ఇప్పుడు 15 అండ్ ద జెరాక్స్ ప్రైస్. నీ గొంతు అందరి గొంతు అందరి ప్రశ్నించే గొంతు సమానంగా చేస్తుంది. నువ్వు ఎంత పెద్ద ఎంపీ ఉన్నా, లేకుంటే ఎంత ధనవంతునున్నా, లేకుంటే ఎంత సొసైటీలో ఎంత పేరున్నా, లేకుంటే సొసైటీలో నేను ఎవ్వరి పేరు ఉన్నా కూడా ఓ సాధారణ స్టూడెంట్ యువకుడు కూడా అదే గొంతుతో అడగవచ్చు ఏమైంది. ఉదాహరణంగా నేను రీసెంట్లీ ఎంతోమంది అడిగినారు, ఒక ఆర్టీఐ కూడా ఫైల్ చేసినాం. ఏంటంటే ఎలక్షన్ అప్పుడు ఆల్కహాల్ ఈసారి బాగా వాడినరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. అయితే ఎంత వాడినని ఎవరిని అడుగుతాం? ఓ ఆర్టీఐ ఫైల్ చేయవచ్చు. అయితే ఫైల్ చేస్తే గవర్నమెంట్ యూ హ్యావ్ టు నో విచ్ డిపార్ట్మెంట్ టు ఫైల్. దానికి కూడా కొంచెం అవగాహన కావాలి. బట్ దాన్ని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రశ్న, మొత్తం మంత్లీ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎంత, మొన్న ఎలక్షన్స్ నవంబర్ అయితే, సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎంత ఇన్ 2018 అండ్ 2017 అండ్ 2016, ఈ లాస్ట్ 3 years. Then you'll know how much alcohol was consumed for the sake of buying votes. సో ఇటువంటి నిజంగానే అవగాహన తీసుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద ఆన్సర్. అయితే ఇటువంటి ఎనీవే ఐ ఫైల్ ది ఆర్టీఐ ఆన్సర్, ఐ ఎక్స్పెక్ట్ ఇట్ సూన్. కానీ యూత్ షుడ్ యూస్ దిస్ యాజ్ అ గ్రేట్ టూల్ అండ్ నాట్ జస్ట్ ఫర్ దెమ్సెల్ఫ్ బట్ డెమోక్రసీని బలపరుస్తందుకు యువకులు ఆర్టీఐ అనే వెపన్ను తప్పక వాడాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ సార్, యూత్ అనగానే ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది, సెంటిమెంట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటుంది అండ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న పొలిటికల్ క్యాంపెయిన్స్ చూస్తుంటే ఆ ఎమోషన్స్ని రెచ్చగొట్టే విధంగా అన్ని చోట్ల స్పీచెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఒక పొలిటీషియన్గా కాకుండా ఆ పర్సన్ హూ హెస్ బీన్ సీయింగ్ ది ఎంటైర్ సినారియో, వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దట్ సార్? ఇట్లా చార్జ్ చేసి ఎమోషనల్గా రెచ్చగొట్టి స్పీచెస్ ఒరేటరీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు దాని గురించి. See, youth definitely have that emotional energy more than any other category of people. And if you notice, youth also కొంచెం చైతన్య పడుతుండ్రు. There are some standard dialogue all politicians give to all youth, all political parties give to. Youth is the future of a country. మీరే మా భవిష్యత్తు ఇవన్నీ చెప్తారు. ఇట్స్ అ స్టాండర్డ్ థింగ్. టు అ సర్టన్ ఎక్స్టెంట్ యూత్ ఆల్సో నట్టే చేస్తారు. మంచిదే, అది వాళ్ళకి తెలుసు. కానీ రెచ్చగొడతారు. రెచ్చపోయేటోడు ఉంటేనే రెచ్చగొట్టవచ్చు. కానీ ఎందుకు రెచ్చపోతాడు? ఏదో బాధలు ఉంటే ఆ బాధని ఎగ్జాజురేట్ చేస్తేనే రెచ్చగొట్టవచ్చు. అయితే కొంతమంది క్రాఫ్టీ పాలిటీషియన్స్ ఓ బాధలు ఉన్నాయనుకో, ఉద్యోగాలు లేవు అని ఏమని రెచ్చగొడతారు? ఎందుకు ఉద్యోగాలు లేవు అంటే అతని వల్ల, ఆ పార్టీ వల్ల ఉద్యోగాలు లేవు అని రెచ్చగొట్టవచ్చు. లేకుంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం వల్ల మీకు ఈ ప్రాబ్లం ఉంది, లేకుంటే రాబోయే ప్రభుత్వం ఈ పార్టీ ఉన్నది అని కూడా ఎన్నో తీర్లు. సో వాళ్ళ యాంగర్ను డైరెక్ట్ చేస్తే మంచిది, ఆ ఎనర్జీని డైరెక్ట్ చేస్తే మంచిది. కొన్నిసార్లు రెచ్చగొడితే మంచిది. కానీ ఆ యాంగర్ను మిస్డైరెక్ట్ చేస్తే యూత్ను మిస్డైరెక్ట్ చేసినట్టు, ఆ ఎమోషనల్ ఎనర్జీని మిస్డైరెక్ట్ చేస్తాడు.
ఓ తీరుగా రెచ్చగొట్టడం మంచిదే, కానీ రెచ్చగొట్టి మిస్డైరెక్ట్ చేయవద్దు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు రెచ్చగొట్టిండ్రు, కొన్ని కరెక్ట్ డైరెక్షన్లో రెచ్చగొట్టిండ్రు, కొన్ని తప్పు డైరెక్షన్లో రెచ్చగొట్టిండ్రు. అన్ని సమస్యలు ఈ ఆంధ్ర వాళ్ళ వల్లనే, వాళ్ళే దొంగలు, వాళ్ళే మన ఉద్యోగాలు తీసుకుపోయినరు, వాళ్ళే. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ఏమని చెప్తారు? పోయిన ప్రభుత్వం చేయలేదు అని చెప్తారు. ఇవన్నీ ఇంకా యూత్కి అర్థమవుతుంటాయి, కానీ యూత్ ఎంత నమ్ముతారో అంత మోసం కూడా పోతారు. అందుకే రెచ్చగొట్టేది అందుకే యూత్ ఇంటర్నల్ చర్చలు అవసరం. యూత్ రాజకీయ నాయకులు కాక వాళ్ళ ఇంటర్నల్ 10 మంది యూత్ కలిస్తే కేవలం సినిమాల గురించి, క్రికెట్ మ్యాచ్ గురించి చర్చ చేయవద్దు. సొసైటీ గురించి, వారి సమస్యల గురించి, పాలిటిక్స్ గురించి చర్చలు చేసే అవసరం ఉన్నది. అప్పుడు మిస్డైరెక్ట్ చేయరాదు, రాంగ్ డైరెక్షన్లో రెచ్చగొట్టరాదు అప్పుడు యూత్ను. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. 2014 ఎలక్షన్స్లో సెంటిమెంట్ కన్నా 2018 ఎలక్షన్స్లో సెంటిమెంట్ని ఇంకా ఎక్కువగా ఒక టూల్ లాగా వాడుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళకి గెలవడానికి అని చెప్పేసి. డూ యూ అగ్రీ విత్ దాట్? సెంటిమెంట్ను తీసుకుంటే, ఎందుకంటే వన్ ఈస్ ద తెలంగాణ సెంటిమెంట్. టు అ సర్టన్ ఎక్స్టెంట్ దే యూస్ when Chandrababu Naidu came, but frankly the Telangana sentiment is not so strong now. అంత బలంగా లేదు తెలంగాణ సెంటిమెంట్. కానీ నార్దర్న్ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మన రైతులు, సాగునీరు మీద ఆధారపడి ఉన్న రైతులకు రెచ్చగొట్టిండు. ఇగో వస్తుండు చంద్రబాబు నాయుడు, మీ నీళ్ళని ఎత్తుకుపోతాడు, తెలంగాణ వచ్చినాక కూడా మన తెలంగాణ నీళ్ళు ఎత్తుకుపోతానికి వచ్చిందని అట్లా రెచ్చగొట్టిండు. బట్ ఐ డోంట్ థింక్ ఈసారి ఆ సెంటిమెంట్ అంత ఎక్కువ వాడిండ్రు. లాస్ట్ టైమే ఎక్కువ ఉండే సెంటిమెంట్, ఈసారి ఇట్ వర్క్డ్. బట్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈ రెచ్చగొట్టడం కాదు, వాట్ వర్క్డ్ ఇస్ వీళ్ళు పథకాలను ప్రజల అభివృద్ధి కొరకు వాడలేదు, పథకాలను ఓట్ల కొరకు వాడుకున్నారు. రైతు బంధు పథకం అయినా ఇవన్నీ కులం బేస్ పథకాలన్నీ ఓట్ బ్యాంకుల కొరకు వాడుకున్నారు. సో అండ్ సార్, మీ యొక్క డిమీనర్ కానివ్వండి ఇవన్నీ కానీ జనరల్గా చూస్తే కనుక లోకల్ మాసెస్తో కనెక్ట్ ఏర్పరచుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. బట్ యూ హ్యావ్ అ వెరీ నైస్ కనెక్ట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అది ఎట్లా, హౌ డూ యూ యాక్చువల్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్? కానీ నేను అదేం నేర్చుకోలేదు. మేము చిన్న ఉన్నప్పుడు ఊరికి పోయేది, మా ఊరు ధర్మసారము. నేను మాట్లాడే భాష అట్లే ఉన్నది, నేను అట్లే ఉన్నాను. కొంచెం భాషలు కూడా కొంచెం మారినాయి ఇన్ఫ్లుయెన్స్ తోటి. నేను తర్వాత అమెరికా పోయి 20 ఏళ్ళు వచ్చిన. 20 ఏళ్ళు పోయి వచ్చినాక మళ్ళీ అదే 20 ఏళ్ళు చిన్నగా ఉన్నప్పుడు భాషనే మాట్లాడతా. సో నా భాషను బట్టి, ఎందుకంటే నేను అక్కడ లోకల్, నేను ఆ ఊరికి పోయి చిన్నగా ఉన్నప్పుడు మేము బాయిలల్లో దునికేది, చెరుకు కట్టు ఇరగొట్టి చీకేది, ఇవన్నీ అలవాట్లు నార్మల్ సాధారణంగా ఆ గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఉన్న అలవాట్లన్నీ మాకున్నాయి. నేను అమెరికా పోయి వచ్చినా కూడా ఆ డిస్కనెక్ట్ పోలేదు, నేను డిస్కనెక్ట్ కాలేదు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ గవే చేస్తున్నా, అదే భాష మాట్లాడుతున్నా, అదే యాస మాట్లాడుతున్నా, అదే బాయిలలో దునకబుద్ధి అవుతుంది, అదే మామిడికాయలు తినబుద్ధి అవుతుంది ఉప్పుతోటి. అండ్ ప్రజలు, నేను లోకల్ కల్చర్ నాకు చానుంది. అయితే లోకల్ సమస్యలు చిన్న ఉన్నప్పుడు ఏవైతే సమస్యలు ఉండే, ఎన్నో సమస్యలు అవి ఇంకా ఉన్నాయి. సో ఇటువంటివి నాకు లోకలీ కల్చరలీ ఇంబైబ్డ్ ఇన్ మీ. వరకు ఐ ఫీల్ వెరీ కనెక్టెడ్ విత్ ద లోకల్స్, అండ్ లోకల్స్ ఆల్సో ఫీల్ వెరీ కనెక్టెడ్. వీళ్ళు అనుకుంటే ఏదో అమెరికా వచ్చిండు, ఏదో పెద్ద కంపెనీలు పనిచేస్తుండే, అట్లా కాదు. చేసిన అమెరికా అయినా వచ్చినా, బట్ దట్ నేటివిటీ, ఈ లోకల్ అనేది మా హార్ట్ల నుంచి, గుండె నుంచి పోదు. అండ్ మీరు సార్, వన్ మోర్ థింగ్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్ ఇస్ లేక్ క్లీనింగ్. పెద్దబంగ్లారం లేక్ కానివ్వండి, హఫీస్పేట్ లేక్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని లేక్ క్లీనింగ్ మీద ఫోకస్ పెట్టడం, రూరల్ టూరిజం అనేది డెవలప్ చేయాలని చెప్పేసి కయాకింగ్ స్టార్ట్ చేయడం. సో ఇవన్నీ చూసుకుంటే కనుక హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ దాట్ సార్? అండ్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు దాని మీద? ఇన్ ఆల్ మై వర్క్స్ అండి, పనిచేసే వారికి ఓ ఛాలెంజ్ ఉండాలి. అంతా మంచిగా ఉంటే పనిచేసే అవకాశమే ఉండదు. అయితే నేను రాజకీయాలకు వచ్చినాక పనిచేసే అవకాశాలు ఎన్నో దొరికినాయి. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నా. అన్ని లేక్స్ శుభ్రంగా ఉంటే నాకు పనిచేసేది ఏం లేదు, అందరికీ ఉద్యోగం ఉంటే నాకు పనిచేసేది ఏం లేదు. సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే పనిచేసే వాళ్ళకు సమస్యలు చూస్తే అదో పనిచేసి ఓ కాంట్రిబ్యూషన్ చేసే అవకాశం. అయితే నాకు లేక్స్, నీళ్ళు, వాటర్ స్పోర్ట్స్ నాకు చిన్న ఉన్నప్పుడు ఇష్టం. ఊరికి పోయినప్పుడల్లా మర్రె ఊడలు పట్టుకొని దునికి బాయిలో దునికేది, ఇవన్నీ కూడా ఉండేది. అఫ్కోర్స్ ఈరోజు బాయిలలో నీళ్ళు లేవు, బాయిలో దునితే కాళ్ళు చేతులు ఎరిగిపోతాయి. అయితే
వాటర్స్తో నేను చాలా కనెక్టెడ్, స్పెషల్లీ లేక్స్ తోటి. చెర్లలో పోయేది, చేపలు పట్టేది, చిన్న అక్వేరియం ఉండేది, అందులో చేపలు, అందులో సీవీడ్స్ చెర్ల నుంచి తీసుకొని అక్కడ పెట్టేది. సో ఇవన్నీ వాటర్ కనెక్టెడ్, నాకు చాలా చిన్న 100% ఇష్టం. తర్వాత వాటర్ స్పోర్ట్స్, బోట్లో పోవడము, పారాసైలింగ్ చేస్తుండే, ఇవన్నీ కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్, ఇవన్నీ ఇష్టం. చాలా బాధాకరంగా ఏంటంటే ఇక్కడనే రోడ్ నెంబర్ 13 చెరువు ఇక్కడనే ముంగట్టున్నది. మీరు నమ్మరు, ఇక్కడ ఈత కొట్టొచ్చు, చేపలు పట్టొచ్చు, మంచి మంచి వాటర్ వీడ్స్ ఇక్కడ నుంచి తీసుకొని నా అక్వేరియం వేసేది, చిన్న చిన్న చేపలు పట్టి కూడా అక్వేరియం వేసేది. ఇప్పుడు అది మురికి కుంటైంది, సీవేజ్ ట్యాంక్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ నడుమ ఎస్టీపీలు కట్టుడే బంద్ చేసింది. ఇదే కాదు, అన్నీ మా చెవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పట్టణం ప్రాంతంలో 60 కంటే 62, 63 చెరువులు ఉన్నాయి. అన్నిటికీ ఎస్టీపీలు కట్టలేదు. బంగారు తెలంగాణ అంటారు, మర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 1 అంటారు, తెలంగాణ #1 స్టేట్, హైదరాబాద్ #1 సిటీ అంటారు. కానీ కంపు, డ్రైనేజ్ ఫ్లోయింగ్, రా డ్రైనేజ్ ఫ్లోయింగ్ ఇంటుందా ఇది. అండ్ గుర్రబ్ డెక్క, దాంతో వాసన కంపు, దాంతో దోమలు. కొన్ని జాగాలలో నేక్నంపూర్ దగ్గర, గంగారం చెరువు, హఫీజ్పేట్ దగ్గర ఈవినింగ్ 5-6 గంటలు మనం ఇట్లా మాట్లాడుతుంటే నోట్లకు ముక్కులకు దోమలు పోతే అటువంటి పరిస్థితి ఉన్నది. అయితే నిజంగానే కంప్లైంట్ చేస్తే, అరే ఇదే చెరువులో మేము చిన్న ఉన్నప్పుడు చేపలు పట్టేది, చెరువులకు దిగి వాటర్ వీడ్స్ తీసుకొని అక్వేరియం పెట్టేది, ఏమైనా చేయాలని నేను ఐ స్టార్టెడ్ ట్రైంగ్ టు. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ ట్రైంగ్ టు క్లీన్ అప్, దట్ ఆల్ గవర్నమెంట్ విల్ డూ మీద చేస్తారు. అయితే గవర్నమెంట్ అంటే ఏంటంటే వాళ్ళు 1 ఎకరము గుర్రబ్ డెక్క తీసినందుకు 4 లక్షల కాంట్రాక్ట్. అంటే ఒక 100 ఎకరాలు లేకుంటే అది 4 కోట్లది. 4 కోట్లు గవర్నమెంట్ లేదు. ఎన్నో చెరువులు ఉన్నాయి. అయితే కొన్ని 60 ఎకరాల చెరువు, 20 ఎకరాలు, కొన్ని ఈవెన్ 10 ఎకరాల చెరువులు ఉన్నాయి. కానీ అంత ఫండ్స్ లేవు. అయితే నేనే మా యూత్ ట్రైనింగ్ వన్ ఆఫ్ మై NGOs వాస్ డూయింగ్ యూత్ ట్రైనింగ్. వాళ్ళతోటి కొన్ని యంత్రాలు తయారు చెప్పి గుర్రబ్ డెక్క తీసే విధానాలు నేను మార్చితే అవి ఎకరానికి ఆల్మోస్ట్ ఓన్లీ అబౌట్ 40,000, 60,000 ఖర్చు అవుతుంది. 4 లక్షల ఎకర్, 40,000 ఎకర్. సో అట్లా నేనే నా యంత్రాలతోటి, మా సొంత యూత్ తోటి, గవర్నమెంట్ కాదు, ఎంపీ ల్యాడ్స్ కాదు, ఫస్ట్ నేను దీంతో ఎక్స్పెరిమెంట్ చేసిన అండ్ చాలా మంచిగా పనిచేస్తుంది. సో లేక్ క్లీనింగ్ అంటే గుర్రబ్ డెక్క తీసుడు. బట్ గుర్రబ్ డెక్క తీసినా కూడా మళ్ళీ గుర్రబ్ డెక్క పెరుగుతుంది. ఆ సీవేజ్ ఇన్లెట్ ఉంటుంది. ఐదర్ ఫుల్ ఎస్టీపీ పెట్టి ట్రీట్ చేయాలి, లేకుంటే ప్రీ ప్రాసెసింగ్ చేసి లేక్లకు వదలవచ్చు, మళ్ళీ కింది ఫుల్ ప్రాసెసింగ్ చేయవచ్చు. ఇవి ఎన్నో కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అని చెప్తే అవన్నీ గవర్నమెంట్ పక్కకు పెట్టింది. గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ లేక్ క్లీనింగ్ అంటే లేక్ చుట్టూ ఫెన్స్ పెట్టి ఓ వాక్వే పెట్టి నడవాలి. ఎవడు ఓ మురికి కుంటతోటి చుట్టూ ఎవడు నడుస్తాడు, ఎవడు కూడా నడవదలుచుకోలేదు. ముఖ్యమైనది వాళ్ళ ఎస్టీపీ, ఫుల్ ఫ్లెడ్జ్ ఎస్టీపీలో ప్రీ ప్రాసెస్డ్ ఎస్టీపీలు పెట్టి లేక్లకు ఇస్తే అప్పుడు మళ్ళీ పాత వైభవము, పాత బ్యూటీ వస్తుంది లేక్లకు. దాని కొరకు ఎస్టీపీలకు సాధారణంగా 100 కోట్లు అవుతాయి ఒక ఎస్టీపీకి, ప్లస్ ల్యాండ్ అవుతుంది. దాని మీద గవర్నమెంట్ చేస్తలేదు. ఏదో ఇంత ఫెన్స్ వచ్చి, ఇంకోటి ఎవ్వరికీ అవసరం లేనిది, అసలు అది పనిచేయని గణేష్ నిమజ్జన ట్యాంక్, మురికి కుంట లోపల ఇంకో మురికి కుంట కడుతుండ్రు, దీన్ని గణేష్ నిమజ్జన ట్యాంక్ అంటున్నారు. అంటే అది ఎవరికి లాభం అవుతుంది? అసలు ప్లానింగ్ లేదు, ఏం లేదు. ఏదో చేస్తున్నామని చూపెడుతుంది కానీ నిజమైన ఉద్దేశం లేదేంటంటే లేక్లను క్లీన్ చేసేది. అయితే నేను లేక్స్ క్లీన్ చేసిన ఇక్కడ, తర్వాత క్లీన్ చేసి మోడల్స్ పెట్టిన, బట్ గవర్నమెంట్ ఆ మోడల్ కాదు. నేనన్నా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఏదైతే కమ్యూనిటీ లేక్ చుట్టూ ఉంటుందో వాళ్ళకే ఆ బాధ్యత చేయాలి. కానీ గవర్నమెంట్ ఆ మార్గంలో వత్తలేదు. ఈ లేక్కు మేము 2 crores అడిగిన ఉంటాయి ఉదాహరణగా, వాళ్ళు 20 crores ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ పెట్టేసిండ్రు. నేను 2 crores ఇచ్చి ఆ లేక్ కమిటీ దాని చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళనే మేనేజ్ చేయమంటే అట్లా చేస్తలేరు. సో గవర్నమెంట్ విధానాలు మార్చుకొని మెనీ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ టెక్నాలజీ అవి ఉపయోగించలేరు. అండ్ మెయిన్ ఫోకస్ దీని మీద లేదు. గ్రామీణ ప్రాంతంలో చాలా లేక్స్, కొన్ని లేక్స్ మంచి లేవు, పెద్ద మంగళారంలో అది కూడా క్లీన్ చేస్తున్నాము, అది ఊరి మధ్యలో ఉన్నాయి. కానీ ఎస్పెషలీ మా ఏరియాలో అడవిలలో లేక్స్ ఇంకా క్లీన్ ఉన్నాయి. వీటిలో మంచి అవకాశం దేని కొరకు, రూరల్ టూరిజం కొరకు. అయితే అదైతే నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నా. అది రూరల్ టూరిజం డెవలప్ చేస్తే నేను 40 boats వాళ్ళకి డొనేషన్ ఇచ్చిన. అంటే
తెడ్లతోటి బోట్, మోటార్ బోట్స్ కాదు, పొల్యూషన్ కూడా ఉండదు, అది పోతే చాలా మజా వస్తుంది. ఇంకోటి ఎవరి బోట్ వాళ్ళే నడుపుకుంటారు. వేరే టూరిజం అంటే ఎవడో బోట్ నడిపేటోడు ఉంటే మనం సప్పుడు ఎక్కువ సాలే. చాలా ఎక్సైటింగ్. ఎంతోమంది వచ్చిండ్రు, గవర్నర్ గారు వచ్చిండ్రు, మిస్సెస్ గవర్నర్ వచ్చిండ్రు, ఎంతోమంది ఆఫీసర్స్, లోకల్ ఎంప్లాయ్మెంట్ దొరికింది. ప్లస్ ఇక్కడ సిటీలో ఉన్న ప్రాంతం వారికి ఎంటర్టైన్మెంట్ అంటే టీవీలు లేకుంటే సినిమాలు లేకుంటే పబ్స్ అండ్ క్లబ్స్ ఉంటాయి. దాని బదులు అవుట్డోర్ ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ సిటీ వాళ్ళకి పనికొస్తుంది, అక్కడ గ్రామీణ ప్రాంతంలో రూరల్ నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. సో ఎన్నో అడ్వాంటేజ్. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్. బట్ నేను ఏం చేసినా కూడా ఎంపీగా మా బాధ్యతలు ముఖ్యంగా ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేసినా కూడా ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొని ఓ సమస్య కనబడితే దానికి ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొస్తా, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి దాన్ని వర్కింగ్ మోడల్గా గవర్నమెంట్కు చూపెడితే స్టేట్ గవర్నమెంట్ బాధ్యత దాన్ని మొత్తం డిస్ట్రిక్ట్ చేయాలని. కానీ ఏది కూడా చేయలేదు. బాత్రూమ్ క్లీనింగ్ అయినా, బయోగ్యాస్ అయినా, లేకుంటే లేక్ క్లీనింగ్ అయినా, రూరల్ టూరిజం, దీస్ ఆర్ 3-4 సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. ఓ మంచి వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి బాత్రూమ్ క్లీనింగ్. కానీ అది ఇప్పుడు నేను 75 ఊర్లకు నా ట్రక్ డైలీ పోతుంది సొంత పైసలతోటి, స్కూల్ బాత్రూమ్లు క్లీన్ చేసి వస్తుంది. కానీ నా ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో 75 గ్రామాలు కాదు, 900 గ్రామాలు ఉన్నాయి. ఆ తతిమ గ్రామాలు అయితే గవర్నమెంట్ చేయవచ్చు కదా. కేవలం ఓన్లీ 1250 రూపీస్ అవుతాయి. ఇది పర్ స్కూల్ పర్ మంత్. ఈజీగా చేయవచ్చు కదా, చేయవస్తలేదు గవర్నమెంట్. తతిమ స్కూళ్ళలో నిజంగానే ఆ బాత్రూమ్లు ఎట్లున్నాయంటే పరిస్థితి దాని దగ్గర కూడా పోరాదు. అందుకే స్టూడెంట్స్, గర్ల్స్, చిల్డ్రన్ అంతా బయటనే పోతున్నారు, బాత్రూమ్ దగ్గర పోతలేదు. సో అది బాధాకరంగా ఉంది. నేను చేసింది నాకు సాటిస్ఫై ఉన్నా కానీ దాని ఫాలో అప్ గవర్నమెంట్ చేసేది ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్. అంటే హౌ మెనీ టైమ్స్ యూ హావ్ టోల్డ్, ఎన్నిసార్లు ఇది పుష్ చేసి ఉంటారు సార్ మీరు? ఎన్నోసార్లు పుష్ చేసినాము. ఎన్నో విధానాలుగా ఉత్తరాలు రాసి, చెప్పి, నోట్స్ రాసి, కొంతమంది కలెక్టర్లను నార్మలీ గవర్నమెంట్ కలెక్టర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేసిండ్రు. అదొక్కటే నాకు ఇన్స్పిరేషన్. కానీ లేకుంటే వాళ్ళు కూడా చేయకుంటే ఎంతోమంది కలెక్టర్లు ఉండే, వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసిండ్రు. దే లైక్డ్ ఇట్ అండ్ దే టోల్డ్ ఇట్స్ స్కేలబుల్. బట్ ఇక్కడ ఏమైందంటే యూజువలీ కలెక్టర్స్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే నో వాట్ వర్క్స్ అండ్ ఆల్సో ప్రాక్టికల్ పీపుల్ వాట్ డజంట్ వర్క్. వెన్ దే అప్రిషియేట్ టిపికలీ ది గవర్నమెంట్ టిపికలీ ఫాలోస్. కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళది కూడా ఇంటలేదు. వన్ మోర్ థింగ్ సార్, పాలమూరు రంగారెడ్డి దాని గురించి సర్వత్రా చర్చ నడుస్తుంది. 10 to 2.85 TMCకి తీసుకురావడం జరిగింది. మరి దాని గురించి ఎటువంటి ఇనిషియేషన్స్ లేకపోతే ఎటువంటి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. బట్ రైట్ ఫ్రమ్ day 1 దే స్టార్టెడ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఫర్ రాంగ్ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు జీరాల నుంచి తీసుకొచ్చేద్దుండే మీ నుంచి మా రంగారెడ్డి జిల్లాకు. ఫస్ట్ అది కిందికి పోయినామా, అది కింది నుంచి మీదికి ఎనర్జీ కాస్ట్ మోర్, ప్రాజెక్ట్ కాస్ట్ మోర్ ఎక్కువ అవుతుంది. అది ఎందుకు తీసుకోయిందో నాకైతే క్లారిటీగా చెప్పలేదు. నాకు ఇరిగేషన్ మీద రీజనబుల్ అవగాహన ఉంది, ఆల్దో ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. తర్వాత సరే చేసిండ్రు. అయితే 2 మేజర్ రిజర్వాయర్స్ కట్టేద్దండి మా కాన్స్టిట్యున్సీలో. ఒకటేమో లక్ష్మీపల్లి, ఇంకోటేమో కుల్కచెర్ల పక్కకు అంతారం ప్రాజెక్ట్ నుంచి అది నీళ్లు, ఈ 2 ప్రాజెక్టుల నుంచి ఆల్మోస్ట్ 2.5 lakh ఏకర్స్కు నీళ్లు పారాలి. కానీ ఈ రెండింటి కూడా ఇప్పటి వరకు ఓ ఫౌండేషన్ స్టోన్ లేదు, ఒక కొబ్బరికాయ కొట్టలేదు, టెండర్లు వీళ్ళలేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. వేరే దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ అయినాయి, నీళ్ళు వస్తున్నాయి, ఎంతో నీళ్ళు వస్తున్నాయి అనుకున్నంత లేకున్నా కూడా వేరే జిల్లాల. ఇక్కడ ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. సెకండ్ ఉన్న ప్రాజెక్ట్ను ఎస్పెషల్లీ ఒకటేమంతారా మీకు లక్ష్మీదేవరపల్లి రిజర్వాయర్, అది రిమూవ్ వెరీ క్లియర్ వాస్ దేర్. అది 10 TMC రిజర్వాయర్. అంటే కింది నుంచి అలా పంప్ చేసి మళ్ళీ అందులో నుంచి చేన్లకు పోతాయి, వరి చేనులో పంట చేనులకు పోతాయి. అయితే ఆ 10 TMC రిజర్వాయర్ కాదు, సరిపోతుంది 20 TMC. అంటే సీఎం గారు నా ముంగట్నే అన్నారు, ఇగో ఎంపీ గారు అనుకుంటున్నారు, ఆయన అదే జిల్లా వారికి తెలుసు, దీన్ని 20 TMC చేయమని అన్నారు. వాళ్ళు ఓకే సార్ అని తలూపి సీఎం కూడా అన్నారు. అంత అయిపోయింది. ఆ 10 TMC ఉండే లాస్ట్ తెలిసినట్టు. మళ్ళీ మొన్న ఏం చేసిన 10 TMC తీసుకొని 2.8 TMC రిజర్వాయర్ తక్కువ చేసింది. కానీ దాని మీద కూడా నాకు నమ్మకం లేదు. బాధాకరంగా ఏముందంటే ఎగ్జాక్ట్లీ ఆ అంతారం, అది లక్ష్మీదేవరపల్లి రిజర్వాయర్ కిందనే, అక్కడి నుంచి ఐ థింక్ ఇంకా రిజర్వాయర్ కొబ్బరికాయ స్టార్ట్ కూడా కాలేదు. ద ప్రపోజ్ లొకేషన్ అక్కడి నుంచి జస్ట్ అబౌట్ 8-9 కిలోమీటర్స్కు రుద్రానం అనే గ్రామం ఉండేది. రుద్రానం గ్రామం షాబాద్ మండల. అక్కడ
4 రోజుల క్రితమే ఒక బేగరి మల్లేష్ అని ఒక రైతు, ఆయనకు 2 ఎకరాల భూమి ఉన్నది, అప్పుల పాలయ్యి ఆయన బాధ పడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఏమన్నట్టు, డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ కాదా? 2 ఫెయిల్ అయినాయి. ఓ దిక్కేమో రైతు రుణమాఫీ ఫెయిల్ అయింది, ఇంకో దిక్కేమో సాగునీరు తెస్తా అనేది 2 ఫెయిల్ అయినాయి. ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. అయితే నిజంగానే ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుంది. సార్ ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పారు, రైతు రుణమాఫీ అని చెప్పారు, సాగునీరు పథకం అని చెప్పారు. అండ్ ఈ రెండింటి మీదే టీఆర్ఎస్ సేస్ దట్ వీ హ్యావ్ డన్ టూ మెనీ థింగ్స్, వీ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్ అండ్ వాటి మీద బ్యాంకింగ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఆర్ మీరు చెప్పినట్టు రిజల్ట్స్ ఆపోజిట్ సైడ్లో కూడా ఉన్నాయి. సో అంటే ఎట్లా సార్, అంటే హౌ డూ పీపుల్ గెట్ ట్రస్ట్ ఇన్ దీస్ థింగ్స్? అంటే ఎట్లా వాళ్ళు క్వశ్చన్ చేయాలా, ఏం చేయాలి అసలు, ఎగ్జాక్ట్గా వేర్ థింగ్స్ వెంట్ రాంగ్? ఆకలేవానికి ఆకలితో చచ్చిపోతే అది బాధగా ఉంటుంది, కానీ ఆకలేవారికి ఇంత అన్నం ఇస్తా అని తీసుకుపోతే అది టార్చర్తో చచ్చిపోతాడు. అట్లే సాగునీరు వస్తాయని రేపు వస్తాయి, రాకుంటే సరే మేము ఇయ్యమని చెప్పవచ్చు, లేకుంటే ఇస్తా అని మర్చిపోవచ్చు. కానీ చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే, ఈ బేగరి మల్లేషే కాదు, రాములు నాయక్ ఇంకా 30-40 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు, సాగునీరు లేక మన అప్పుల పాలై, సాగునీరు లేక అప్పుల పాలై ఎంతోమంది. కేవలం చెవెళ్ళని ఆల్మోస్ట్ 30-40 రైతులు చేసుకుంటారు. మేము కలుస్తాం, మేము ఆ ప్రజాప్రతినిధి అక్కడ పోయినప్పుడు అంటారు, ఇవాళ పోతున్నాయని కలుస్తందుకు, వాళ్ళ పిల్లలను కలుస్తందుకు, భార్య పిల్లలు. అయితే చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అందరూ ఏడుస్తుంటారు, పట్టుకుంటారు, మమ్మల్ని దేవుళ్ళని తీర్చి చూస్తారు, యాసపాయని బతికివచ్చు అని. మేము ప్రజాప్రతినిధి మేము చేయలేము. నిజంగానే ఎమోషనలీ మేము కూడా ఫీల్ అవుతాం, ఏం చేయలేము. అయితే అది టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకా గిల్ట్ కూడా ఫీల్ అవుతాం. ఆ గిల్ట్ కూడా భరించలేము మనం, ఎందుకంటే నేను అప్పుడు రూలింగ్ పార్టీని ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ మా ప్రజల బాధలు తెలియనోడు ఎక్కడి నుంచో బయటి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మేము ఎలక్ట్ చేస్తే మేము మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 2 లక్షల ఎకరాలు సాగునీరు తెస్తామంటే అది ఇన్సల్ట్ మీద చెంపదెబ్బేసినట్టు అవుతుంది. ఈ సమస్యలు తెలియదు, బాధలు చూడలేదు, బయటోడు వచ్చి అట్లా చెప్తాయి. అయితే టీఆర్ఎస్కు అందుకే ఇక్కడ క్యాండిడేట్ అవసరం వద్దు. ఇక్కడ క్యాండిడేట్ అంటే వీళ్ళకి ప్రజల బాధ, ప్రాంతంలో సమస్యలు తెలుసు, ప్రజల బాధ ప్రాంతం పట్టించుకోనోడు, ప్రాంత సమస్యలు తెల్లనోడు తెచ్చి ఇక్కడ పెట్టాలని ఎవరినో బయట తెచ్చి ఇక్కడ పెడుతుంది. అండ్ అగైన్ బిల్డింగ్ ఆన్ ది సేమ్ స్టోరీ, 16 వస్తే ఐ కెన్ గెట్ యూ లాట్ ఆఫ్ స్టఫ్ అని చెప్పేసి టీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది అక్కడ. అండ్ యాడింగ్ యువర్ పాయింట్, చేవెళ్ళ ప్రాంతానికి చెందిన వారు కాకుండా వేరే అతన్ని తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు. సో ఈ రెండింటి కోరిలేషన్ తీసుకుంటే కనుక వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ థింగ్స్? No, that 16 is I don't know how correlated. That 16 is an impossibility. He's used to మాయమాటలు చెప్పి ప్రజలను దోకా చేస్తుడు. He's done it again and again and again very successfully. In that he should get the first prize. That is fact. కానీ 60 they are 543 ఎంపీలు ఉంటారు. ఓ 5-10 వస్తే ప్రాంతీయ పార్టీకి ఎవరేం చేయలేదు. అప్పుడు 2 ఉన్నప్పుడే తెలంగాణ సాధించిండ్రు. అంటే ఈ 2 అని కాదు, 5-10 అని కాదు, 16 అని కాదు. ఇది జాతీయ పార్టీలు సహకరిస్తే అప్పుడు ఎంతో సాధించవచ్చు. ఏవో 16 వస్తే చక్రం తిప్తావు, ఇవన్నీ సినిమా డైలాగులు, సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నారు. సో సార్ ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అండ్ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే ఎన్నికలుగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఓవరాల్గా చేవెళ్ళ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉంది అంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా హెల్ప్ అని చెప్పేసి ఏమైనా చెప్పిందా చేవెళ్ళకి, లేకపోతే వాట్ ఈస్ దర్ అవుట్లుక్ అండ్ ఈ చేవెళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానివ్వండి, లేకపోతే బడుగు వర్గాలకు కానివ్వండి, వాళ్ళ అవుట్లుక్ అనేది ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేకంగా చేవెళ్ళకని ప్రకటన చేయదు. దేశ అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు చేస్తుంది. కానీ నేను టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టింది ఎందుకంటే నన్ను మా లెగసీని ముంగట్ పెట్టుకొని మా ప్రాంత ప్రజలకు, మా ప్రాంతానికి దోకా చేస్తుంది. అయితే నేను అది భరించలేక నేను బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు నేను ఏ డిమాండ్స్ పెట్టలేదు.
నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అసలు అడగలేదు. నేను ఓన్లీ చెప్పింది ఏంటంటే నేను వదిలింది టీఆర్ఎస్ పార్టీ ఈ ఏబిసిడి కారణాలు అవి కూడా మీరు ప్రామిస్ చేస్తే నేను జాయిన్ అవుతా అని ఓ లిస్ట్ ఇచ్చిన. ఆ లిస్ట్లో సాగునీరు, తాగునీరు, జియో 111 ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే కొన్ని రైల్వే స్టాప్లు, రైల్వే ట్రైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ శాటిలైట్ సిటీ చేయాలి, వికారాబాద్, ఎంఎంటీఎస్ అక్కడ పోవాలి. ఓ లిస్ట్ ఇచ్చిన ఇవి చేస్తామంటే తను చూసి దీస్ ఆర్ రీజనబుల్ దిస్ థింగ్ అండ్ లాట్ ఆఫ్ ది ఇవి చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలనో అవి తప్పక చేస్తామని నాకు అష్యూరెన్స్ ఇచ్చింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ సిటీ డిక్లేర్ చేసుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ చేసింది, జైపాల్ రెడ్డి గారు చేసిండ్రు, అది కాలేదు. మళ్ళీ కొత్త సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వచ్చి దాన్ని స్మార్ట్ సిటీస్లో కేసీఆర్ దీన్ని ఇంక్లూడ్ చేసేందుకు అప్లికేషన్ పెట్టలేదు. అయితే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను అనుకుంటున్నాను. కానీ ముఖ్యంగా ఏంటంటే నేను 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్లో 543 మంది ఉంటారు. అందరికీ మాట్లాడుతుందుకు, ప్రశ్నించేందుకు, కొట్లాడుతుందుకు అవకాశం ఉండదు. ఎంతోమంది ఫస్ట్ టైం పార్లమెంటేరియన్స్ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడారు. నేను 100 సార్ల కంటే ఎక్కువ మాట్లాడి ఎన్నో సమస్యలు పార్లమెంట్ ముందు పెట్టిన, ఎన్నో వాటికి పోరాడిన, ఎన్నో పనులు కొరకు అడిగిన. కానీ 100 సార్లు మాట్లాడితే నేను కేవలం 4-5 పనులు చేపించుకోగలిగిన, అది కూడా ఫుల్ కాదు. ఉదాహరణగా నేను తాండూరులో 100 బెడ్రూమ్ ఈఎస్ఐ హాస్పిటల్ అడిగిన, 5 బెడ్రూమ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇచ్చిండ్రు. తాండూరు రాయ్ జిఎస్టీని తక్కువ చేయమని చెప్పిన, అంటే 28 నుంచి 5 అంటే 28 నుంచి 18 చేసిండ్రు. తర్వాత మళ్ళీ ఎంట పడితే 12. ఓ ప్రాంతీయ పార్టీ ఎంపీకి అంత ప్రాముఖ్యత తీయరు, వాళ్ళ గొంతు చక్కగా అయినారు. కానీ ఒక జాతీయ పార్టీ ఎంపీ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ గొంతు వింటారు అండ్ వాళ్ళకు మోర్ పవర్ఫుల్ ఉంటుంది. సెకండ్లీ కాంగ్రెస్ ఎంపీగా ఉండి అక్కడ రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే అప్పుడైతే మనకు చాలా అధికారం ఉంటుంది. తాండూరును, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్ను డెవలప్ చేసి మహేశ్వరం, శంకర్ మొత్తం చేవెళ్ళ పార్లమెంట్లో డెవలప్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అదే కాదు, ఈవెన్ ఫర్ తెలంగాణ ఇట్ విల్ బి ఎ లాభం. ఎందుకంటే సీఎం గారు ఇఫ్ యూ వుడ్ రిక్వెస్ట్ సంథింగ్ ఫర్ other districts or in Telangana in general or Karimnagar or Sircilla, definitely Congress government, they will consult with us, with Congress MPs here. And we will have more respect not only from Congress but also from the TRS government. We will have more respect. We can achieve more as a Congress MP than a regional party. Sir, minorities గురించి కూడా, మైనారిటీస్ అనగానే చాలామంది చాలామంది ముస్లిం సెంట్రిక్ ఫోకస్గానే మాట్లాడతారు తప్ప ఇతరత్ర రిలీజన్స్ గురించి ఎవరు కూడా ఫోకస్ చేయని దాఖలాలు కనిపించాయి. మైనారిటీస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ జైన్స్ అండ్ బుద్ధిస్ట్. అండ్ యాక్చువల్లీ జైన్స్ గురించి ఐ మేడ్ ఎ రిప్రజెంటేషన్. ఐ నో లాట్ ఆఫ్ మార్వాడి ఫ్రెండ్స్ and many Marwadis are Jains. In fact, today evening we are having a big meeting with Marwadis community. So yeah, they do need a representation. But the issue is, some people need more help. Some minorities need more help than the others. So invariably, the people who need the most help among the minorities are the Muslim minorities. Because a large section of the Muslim minority, their development parameters and their access to healthcare, education, or access to good quality, or their income levels, all that are their living qualities, all that are they are very, very poor. So definitely when we talk about minorities, everywhere they significantly talk about Muslims and followed by Christians. Marwadis, most of them are wealthy, but they have other issues, social issues and things like that. So I think these need to be addressed. And Congress is a party which is known to address minority issues. To that extent, sometimes we are even accused of minority appeasement. But I don't think they are minority appeasement. They look at any minority which is downtrodden. So how come if they are minority appeasement, why are they not saying these are Marwadi or Jain appeasement? They are also minorities, no? We are only appeasing those who are really down, and that's the duty of any government.
You need to appease, you need to pacify the people who are really, really poor. That is not called minority appeasement for political gain. That's for minority appeasement for lifting the downtrodden. Yeah, we are not appeasing the, yeah. రైట్. అండ్ అలాగే సార్ ఇప్పుడు ఈ ఎన్వైఏవై మినిమం గ్యారంటీ స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టడం జరుగుతుందో చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే 72,000 అనేది డైరెక్ట్గా డిపాజిట్ చేస్తారా లేకపోతే దాని తాలూకా పని ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి చాలా ఒక క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదేమో మేము పెట్టిన స్కీమే కదా వాళ్ళు ఎక్స్ట్రాపులేట్ చేసి పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మాటలలో చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళే పెట్టుకోరు. మీరు చూసిండ్రు ఎన్నిట్లో. మొన్న మేము 2000 పెన్షన్ ఇస్తే మేము 2016 పెన్షన్ ఇస్తామని, మేము నిరుద్యోగ వృత్తి 3,000 అంటే 3,016 ఇస్తామన్నారు. మొన్న చెప్పింది మళ్ళా వద్దాలే, ఇప్పుడు ఒక్కడు కూడా రాలేదు, చేయలేదు. అయితే నమ్మకము టీఆర్ఎస్ ప్రభుత్వమే లేదు. నమ్మకం డెఫినెట్లీ కాంగ్రెస్ మీద ఉంది. చెప్పిన అయితే చేసింది. తెలంగాణ ఇస్తా అని ఎన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా దే సాక్రిఫైస్ సమ్ politically they did some sacrifices and they did give Telangana, separate Telangana. So నమ్మకము కాంగ్రెస్ మీద ఎక్కువ ఉంది. అండ్ ఈ పథకాలు టీఆర్ఎస్ ఇస్ మిస్రెప్రజెంటింగ్. ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ విత్ జన్ధన్ యోజన, జామ్ ట్రినిటీ తోటి it will go directly into the eldest mahila of that family. So that is the direct cash transfer, 6,000 rupees per month. This is for those who are having white card ఉన్న వాళ్ళందరికీ ఇది పోతుంది అనమాట. సో I don't think there's any doubt about this. People don't have doubt. ఇది TRS is, that's what it's their duty, to create doubts. రైట్. నాకు విషయం చెప్పండి, మీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో యూ హ్యావ్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైం, చాలా రోజులు ఉన్నారు. ఇట్లా వచ్చేస్తానని చెప్పేసరికి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ కాంగ్రెస్ మెన్ కానివ్వండి యాక్సెప్ట్ చేస్తారని ఒక డౌట్. రెండోది ఏంటంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదా టీఆర్ఎస్ నుంచి? మిమ్మల్ని ఎవరు ఆపలేదా కాంగ్రెస్కి వెళ్తా అని చెప్తే? కంటిన్యూస్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డి నాట్ వాంట్ టు ఎంటర్ పాలిటిక్స్. కేసీఆర్ saw me and knew about my legacy and my work I have done in the Udyamam, and knowing that I am K.V. Rangareddy's grandson, he couldn't find a better candidate. He told me to join. In public meeting, we have the recording 2 or 3 times. Tarvata KTR almost every other week vachi, Anna, you have to join, Anna. So I have no interest in politics. You have to join our party, we'll give it. After 1.5 years of persuasion, I finally joined in 2000. Tarvata elletappudu, I told these are the reasons I wanted to leave the party almost 2-3 years back. And but in the party, not everyone is Sidi. KCR became unaccessible. KTR was the accessible one, and he also became unaccessible. Harish Rao was accessible. And frankly, if Harish Rao was not there in the party, I would have left the party 2 years earlier. హరీష్ రావు గారు లేకపోతే వదిలేసాడు, ముందే వదిలేస్తారు. బట్ ఇట్స్ అ డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్, నాట్ జస్ట్ మీ. అందరూ 80% ఆఫ్ ద పీపుల్ వుడ్ హ్యావ్ లెఫ్ట్. దే ఆర్ సో అటాచ్డ్ బికాస్ హీ వాజ్ వెరీ యాక్సెసిబుల్. తర్వాత హీ ఆల్సో బికమ్ పవర్లెస్ అండ్ వీ హ్యాడ్ నో వన్ టు అప్రోచ్. అండ్ కేటీఆర్ గారు వాజ్ అన్అప్రోచబుల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే. He can speak well, he's very entertaining and he's good to speak, but he didn't have the depth of being leading a political party. సో అలా వచ్చినా కూడా ఇంకా యూ హ్యాడ్ యువర్ వేస్, అంటే మీరు క్లియర్గా ఉన్నారు. యా, సో పోతున్నప్పుడు ఆల్మోస్ట్ I told KTR almost 3 months before, end of it I'm going. He was successful every time. He used to come and spend 2.5 hours persuading me to stay back. I gave him a deadline and I left as per that deadline. సార్ ఇప్పుడు రైట్ నౌ మీరు వర్సెస్ రంజిత్ రెడ్డి, లాస్ట్ క్వశ్చన్, మీరు వర్సెస్ రంజిత్ రెడ్డి, అండ్ రంజిత్ రెడ్డికి ఏమో అక్కడ బ్యాకప్గా సబితి గారి కొడుకుని కార్తిక్ రెడ్డిని తీసుకొచ్చి క్యాంపెయిన్ చేస్తారు టు గెట్ దట్ ఆ లోకల్ అడ్వాంటేజ్ తీసుకురావడానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ దృష్టిలో అంటే వాట్ ఫ్యాక్టర్స్ విల్ వే ఇన్ ఫర్ యూ అండ్ అగేన్స్ట్ యూ? ఎన్ని రంగులు మీ నుంచి పెట్టినా కూడా I don't know the right analogy.
ఎన్ని చెప్పుకున్నా కూడా ఆయన నాన్ లోకల్, ఇక్కడ ఇష్యూస్ తెలియదు, ఇక్కడ ప్రాంత ప్రజలు తెలియదు, ఈ భాష యాస కూడా తెలియదు. వస్తాండు పోతాండు ఇవన్నీ కరీంనగర్ భాష ఆయన ఎవరు అర్థం చేసుకోరు. యాక్చువల్లీ ఇక్కడ క్యాండిడేట్ ఒక లోకల్ వ్యక్తే ఉండే, పట్నం మహేందర్ రెడ్డిని పెట్టిండు. తర్వాత ఆయన ప్రచారం మొదలుపెట్టి ఇంకా సర్వే చేస్తే ఆయన ఓడిపోతున్నాయని ఇంకోరిని పెట్టిండ్రు. వాళ్ళు వద్దన్నారు, మాకు టికెట్ వద్దు, విశ్వేశ్వరరెడ్డితో పోటీ పడమని ఇంకోరిని పెట్టిండు. తర్వాత కార్తిక్ రెడ్డి టికెట్ అడిగిండు. ఆయన కాంగ్రెస్లో ఉండే, తల్లి కొడుకులు వాళ్ళని ఇక్కడ పిలుచుకున్నారు. ఆయన నిలబడతా అంటే ఆయన పెడితే ఓడిపోతా అన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ బహుశా వాళ్ళకి మంచి పేరు, వాళ్ళు వెరీ లోకల్. నేనెంత లోకల్ వాళ్ళు నాకంటే అంత లోకల్. కానీ అంటే నేను బయటికి 20 years పోయి వచ్చిన, వాళ్ళ నేను బయట లేకుండా ఇక్కడనే ఉంటుంది. అయితే వాళ్ళకు పేరు మంచి లేకుండే. ఇప్పుడు వాళ్ళు మంచి పేరు లేని లోకల్స్ ఆ బ్యాకింగ్గా నాన్ లోకల్. సో దట్ ఈస్ మై గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. వాళ్ళు నా మీద ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు, ఇవన్నీ అది కూడా ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అపోలో ఏదో రాసిస్తారని చెప్పి ఏదో కామెంట్లు చేస్తారు. అపోలో ఏదో రాస్తారు. విశ్వేశ్వరరెడ్డి ఓ క్రిమినల్, విశ్వేశ్వరరెడ్డి ఓ ల్యాండ్ గ్రాబర్, విశ్వేశ్వరరెడ్డి రాత్రి అయితే ఇంకా బాటిల్ పట్టుకుంటాడు, పొద్దుగాలటి వరకు ఏడవాడు. ఇవన్నీ ఓ మంచి వ్యక్తి చెప్తే నాకు నష్టము. ఓ చెడ్డ పేరున్న వ్యక్తి నన్ను తిడితేనే నన్ను లాభం. అయితే వాళ్ళు ఎంత తిడితే అంత లాభం అవుతుంది, ప్రజలు అంత దగ్గర నాకు వస్తున్నారు. అయితే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తే ఇంకొంచెం తిట్టండి రా, నాకు ఓట్లు ఎక్కువ వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్ అంత బిజీ స్కెడ్యూల్ అని మాకు టైం ఇచ్చినందుకు, అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. Like and subscribe Eagle Media Works.